సార్ ఇప్పుడు ఈ ఆర్థో ప్రాబ్లమ్స్‌లో జనరల్‌గా ఈ నీ పెయిన్స్ అలాగే మజిల్ క్రాంప్స్‌తో పాటు ఇంకొక మెయిన్ ఇష్యూ ఇప్పుడు మాకంతా తెలుసు. కొంచెం నాలెడ్జ్ ఉంది. గూగుల్ సెర్చ్ చేస్తాం. దానికి ఏదో రెమెడీ చూస్తాం. ఏదో స్ప్రే చేస్తున్నారు. అప్పటి వరకు రిలీఫ్ పొందుతున్నారు. అలాగే మెడికల్ షాప్‌కి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ లేకుండా వాళ్ళు సజెస్ట్ చేసినవి వాడుతున్నారు. అసలు ఇది చాలా సీరియస్ ఇష్యూ. వీటి వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అలా వాడినప్పుడు ప్రిస్క్రిప్షన్ లేకుండా. అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది? ఎలాంటి కేర్ తీసుకోవాలి? బ్యాక్ పెయిన్ అనేది మోస్ట్ కామన్గా మేము మా పేషెంట్స్ ఎక్కువ శాతం చూస్తూ ఉంటామండి. బాడీలో మోస్ట్ మొబైల్ పార్ట్ అంటే ఎక్కువగా మూమెంట్ వచ్చే పార్ట్ నడుము అండి. నడుము అనేది మేము లంబార్ స్పైన్ అని అంటాం. సో లంబార్ స్పైన్ అంటే 1, 2, 3, 4, 5 L1 to 5 వర్టిబ్రాని లంబార్ స్పైన్ అంటాము. సాక్రమ్ స్పైన్ అనేది 5 వర్టిబ్రా కలిసి ఉన్నదాన్ని మేము సాక్రల్ స్పైన్ అంటాం. సో ఈ నడుము, దీని మొత్తాన్ని నడుము అంటాం. మనం ఎక్కువగా కంప్లైంట్ చేసేది ఈ 2 స్పైన్ ప్రాసెస్లో. ఎందుకు 2 స్పైన్ ప్రాసెస్లో మనము బ్యాక్ సైడ్ పెయిన్ అంటామంటే బాడీలో 60% బరువు ఈ 2 ఎముకలే మోస్తాయి. ఎక్కువ శాతం 1 to 5 మోసిన ఎక్కువ శాతము 3rd, 4th, 5th అండ్ S1 అనే వర్టిబ్రాల మీద లోడ్ ఎక్కువ పడుతుంది. మనం రోజు ప్రతి క్షణము వంగడం, సైడు వంగడం, వెనక వంగడం ఇలాంటి మూమెంట్స్ చేస్తూ ఉంటాం. ఈ బోన్స్ మీద ఉండే ఒత్తిడి మన బాడీలో అన్నింటికన్నా ఎక్కువగా ఒత్తిడి ఉండటం వల్ల ఈ బోన్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ బోన్స్ మధ్యలో ఉండే డిస్క్ వలన కానీ, ఈ బోన్ వెనకాల ఉండే కెనాల్లో అంటే ఒక రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రం ద్వారా ఈ ఎల్లో కలర్ నర్వ్ను మనం స్పైనల్ కార్డ్ అంటాం. ఈ స్పైనల్ కార్డ్ వలన కానీ, ఈ స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే ఈ లెఫ్ట్ అండ్ రైట్ నరాల వలన కానీ, లేకపోతే ఈ బోన్స్లో మనము 2 జాయింట్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇదొకటి ఒక్కొక్క ఎముకకు 2 జాయింట్స్ ఫామ్ అవుతాయి. ఈ జాయింట్స్ వలన కానీ, లేకపోతే ఈ బోన్ క్వాలిటీ ఇట్ సెల్ఫ్ అంటే బోన్ మెత్తబడ్డం వలన కానీ, ఈ బోను ముందుకు రావడం, దాన్ని స్పాండిలోలిస్థెసిస్ అంటాం. అంతేకాకుండా ఈ బోన్లో మనకు బోన్ ట్యూమర్స్ గడ్డలు రావడం, అంతేకాకుండా మనకు ఈ వెన్నుపూసలో మనకు ఇన్ఫెక్షన్స్ రావడం, బోన్కి ఇన్ఫెక్షన్ రావడం, ఈ వెన్నుపూస నుంచి మనకు వచ్చే నరాలు నొక్కుకపోయి ఆ షియాటికా లాంటి ప్రాబ్లం రావడం, ఈ డిస్క్ అన్నది పగిలిపోయి డిస్క్ ప్రొలాప్స్ అనే ప్రాబ్లం రావడం, ఇలా చెప్పుకుంటూ పోతే వెన్నుపూసలో నడుములో మనకు దాదాపుగా 32 కారణాల వల్ల మనకు నడుము నొప్పి వస్తుంది. ఇంతేకాకుండా ఆడవాళ్ళల్లో ఇక్కడ పెల్విస్ ఉంటుంది, అంటే యూట్రస్. ఆ యూట్రస్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా, గర్భసంచిలో ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా ఈ నరాల మీదకి ప్రెషర్ పడుతుంది. ఇక్కడ కిడ్నీ ఉంటుంది, ఆ కిడ్నీలో స్టోన్ కానీ ఇన్ఫెక్షన్ ఉంటే ఆ నొప్పి కూడా ఈ నరాల మీద పడుతుంది. లోవర్ సైడ్ ఉండే పేగుళ్ళల్లో ఇన్ఫెక్షన్ కానీ, క్యాన్సర్ కానీ ఇంకేదైనా ఉంటే కూడా ఈ నడుము నొప్పి మీద పడుతుంది. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా మనకు ఈ నడుము నొప్పి అనేది కామన్గా వింటూ ఉంటాం. సో స్పాండిలైటిస్ అంటే ఈ బోన్ జాయింట్స్లలో ఇన్ఫ్లమేషన్, అంటే ఆ బోన్ జాయింట్స్ అరిగిపోయి దెబ్బతింటాం వల్ల స్పాండిలైటిస్ అనే వర్డ్ మనం కామన్గా వింటాం. స్పాండిలోసిస్ అంటే 40-50 ఏళ్ళ తర్వాత విటమిన్ డి, కాల్షియం, ఆస్ట్రోపోసిస్ తక్కువ ఉండటం వల్ల మనకి బోన్ మెత్తబడి అరిగిపోతూ ఉంటుంది. స్పాండిలోలిస్థెసిస్ అంటే ఒక ఎముక ఇంకో ఎముక నుంచి సబ్లక్జేషన్ అవడం, అంటే ఈ జాయింట్స్లో డిస్ట్రప్షన్ వచ్చేసి ముందుకు రావడం, దాన్ని స్పాండిలోలిస్థెసిస్ అంటాం. సో ఇలా సమస్యలే కాకుండా మనకి డిస్క్ అనేది ఉంటుంది, దీన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటాం. ఆ డిస్క్ అనేది మన బాడీలో ఒక షాక్ అబ్జర్బర్ లాగా పనిచేస్తుంది. షాక్ అబ్జర్బర్కి ఎలా అయితే బైక్కి షాక్ అబ్జర్బర్ ఉండి దానికి చుట్టూ ఆయిల్ సీల్ ఉండి డ్రమ్ ఉండి దానిలో ఆయిల్ ఎలా ఉంటుందో, ఈ యొక్క డిస్క్ మెత్తటి కుషన్ లాగా మనం ఎగిరి దుంకినా కూడా మనకు ఈ బోన్స్ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఇలా. సో అలాంటప్పుడు కొన్ని కారణాల వల్ల సడన్ వంగడము, బరువెత్తడము, మోటు పనులు చేయడము, పెద్ద స్పోర్ట్స్ ఇంజురీ, రకరకాల కారణాల వలన ఆయిల్ సీల్ లాంటి రింగ్ ఉంటుంది, ఈ ఆయిల్ సీల్ లాంటి రింగ్ పగిలిపోతుంది వెనక భాగం.
పగిలిపోవటం వల్ల దాని లోపల ఉండే జెల్, ఆ జెల్ లాంటి టిష్యూ డిస్క్ అంటాము, ఆ డిస్క్ ఈ వెనకాల బయటకు వచ్చేస్తుంది. ఈ వెనకాల బయటకు వచ్చేసి ఎడమ సైడ్ బయటకు వస్తే ఎడమ సైడ్ ఉన్న నరాన్ని, కుడి సైడ్ బయటకు వస్తే కుడి సైడ్ ఉన్న నరాన్ని, మధ్యలో వస్తే వెన్నుపూసని నొక్కి మనము చేయి మెడ మీద పెట్టి నొక్కితే ఎలా అయితే మనకు అవస్థ అవుతుందో అలా ఈ నరానికి కూడా నొప్పి తెస్తుంది. ఇక్కడ నుంచి నరాలు మొత్తం ఫామ్ అయిపోయి మన తొడ లోపలికి, మన బటక్స్లో నుండి తొడ లోపలికి కాలు కింది కొనల వరకు పోతాయి. దీన్నే మనం షియాటిక్ నర్వ్ అంటాం. సో డిస్క్ ప్రొలాప్స్లో నరాల ఒత్తిడి స్పెసిఫిక్గా ఉంటుంది. ఎక్కువ నరాల ఒత్తిడి లోనైనప్పుడు షియాటికా నర్వ్ పెయిన్ అని వచ్చేసి మనకు ఏ సైడ్ అయితే నరం నొక్కపోతుందో ఆ సైడ్ షియాటికా పెయిన్ అనేది కాలు కింది వరకు లాగుతూ ఉంటుంది. స్టేజ్ 1, 2, 3, 4లో ఇనిషియల్గా నొప్పితో స్టార్ట్ అయ్యి చివరికి 2 కాళ్ళల్లో సెన్సేషన్ వీక్ అయిపోతుంది, బలము మోటార్ వీక్నెస్ వచ్చేస్తుంది, మూత్రం కంట్రోల్ రాదు, టాయిలెట్ కంట్రోల్ రాదు. ఇట్లాంటి విపరీతమైన సమస్యలు ఏర్పడి 2 కాళ్ళు కానీ 1 కాలు కానీ పెరాలసిస్లో పోయే ఆస్కారం ఉంటుంది. సో డిస్క్ ప్రొలాప్స్ అనేది మనం కామన్గా ఇవాళ చర్చించుకోవాల్సింది, ఎందుకంటే అది కామన్ ప్రాబ్లం కాబట్టి. సో అబ్సల్యూట్లీ మనం చూసినట్టుగా డిస్క్లో ఎప్పుడైతే ఆ నరం ఇలా వెన్నుపూస నుంచి నరం బయటకు వచ్చేసి మనం ఎలా అయితే కాళ్ళు కింది వరకు పోతుందో దీన్ని మనం షియాటికా ప్రాబ్లం అంటాం. చూడండి, ఈ డిస్క్ దగ్గర నరం నొక్కపోవడం, ఇవన్నీ నర్వ్ రూట్స్ ఒక్కొక్క ఎముకల నుంచి మనకు వస్తాయి. సో అబ్సల్యూట్ మనం ఎలా తెలుసుకోవాలి, డిస్క్ ప్రొలాప్స్ అంటే ఎలా తెలుసుకోవాలి? ఈ బోన్కి ఈ బోన్కి మధ్యలో 8 mm స్పేస్ మనకు నార్మల్గా కనబడుతుంది. ఎప్పుడైతే ఇది బర్స్ట్ అవుతుందో, దీనిలో ఉన్న జెల్ అంతా బయటికి పోతుందో, ఈ ఎముక మధ్యలో స్పేస్ తగ్గిపోతూ ఉంటుంది. 2 mm, 3 mm, 4 mm తగ్గిపోతుంది. అది ఎక్స్రేలో. సిటీ స్కాన్లో కూడా కొంత ఎక్కువగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎంఆర్ఐ మాత్రం ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఏ నరం నొక్కపోతుంది, ఎంతవరకు ప్రెషర్ ఉంది, ఎన్ని చోట్ల ప్రెషర్ ఉంది అని క్లియర్గా మనకు 001 mm కట్స్లో ఎంఆర్ఐ రిపోర్ట్ ఇస్తుంది. కాబట్టి ఆ స్పెసిఫిక్గా ఎంఆర్ఐ మరియు మన క్లినికల్ ఎగ్జామినేషన్ ప్రకారం మనం స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ పోవడానికి అవసరం ఉంటుంది. డయాబెటిక్, హైపర్ టెన్షన్, ఇతరత్ర కిడ్నీ, లివర్ డిజీజ్లలో కొంత సమస్యలు ఎక్కువగా ఉండొచ్చు. అందులో స్పెసిఫిక్గా డయాబెటీస్ వాళ్ళల్లో ఈ న్యూరోపతి అనేది ఎక్కువగా ప్రాబ్లం ఈ నడుము నొప్పిలో రావచ్చు. సో వన్స్ ఇట్ ఈస్ బిన్ కన్ఫర్మ్, మనకి ఎంఆర్ఐలో కారణం తెలిసింది, ఇటు నరం నొక్కపోతుందా ఇటు నరం నొక్కపోతుందా అనేది మనకు కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడు ఇనిషియల్గా స్టేజ్ 1, 2లో బెడ్ రెస్ట్, నడుము బెల్ట్, మెడిసిన్స్, ఫిజియోథెరపీ కంపల్సరీ అవసరం అండి. 3లో వీలైనంత వరకు మనం కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి కూడా అక్కడ ప్రెషర్ని తగ్గిస్తాం. ఆర్ లేజర్ థెరపీ ద్వారా మనం అక్కడ ఒక ప్రెషర్ని తగ్గించే ఆస్కారం కూడా ఉంటుంది. కానీ స్టేజ్ 4లో బయోమెకానికల్ ప్రెషర్ లాగా ఆ నరాన్ని నొక్కు పట్టుకొని ఉన్నప్పుడు కంపల్సరీ ఆ నొక్కుని తీసేయాలి. సో దానికి మనము ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత లేజర్ టెక్నిక్తో చేస్తున్నారు. ఎండోస్కోపీ అంటే చిన్న కీహోల్ రంధ్రం ద్వారా లోపలికి పోయి ఆ నరం ప్రెషర్ని తీసేస్తున్నాము. మైక్రోస్కోపిక్ ద్వారా కూడా ప్రెషర్ తీసేస్తున్నాము. మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్ ద్వారా కూడా, అంటే ఒక 1 to 2 సెంటీమీటర్ టెక్నిక్ ద్వారా కూడా ప్రెషర్ తీసేస్తున్నాము. ఫైనల్గా ఎక్కువగా ప్రెషర్ ఉంటే మేము ఆ లిస్థెసిస్, ఆ లామినెక్టమ్ అంటే ఈ బోన్స్ కట్ చేసి నరం మీద ఉన్న ఒత్తిడిని తీసేసి ఈ ఎముక మధ్యలో మొత్తం డిస్క్ని తీసేసి కేజీని పెట్టేసి కూడా ఫిక్స్ చేస్తున్నాం. ఇలా ఎన్నో రకాలుగా డిస్క్ ప్రొలాప్స్ని మేనేజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి భయదోళన అవసరం లేదు. అప్రోప్రియేట్ ఆర్థోపెడిక్ సర్జన్, స్పైన్ సర్జన్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రాపర్గా ఎగ్జామిన్ చేసుకొని అవసరం ఉన్నప్పుడే సర్జరీ చేయించుకోండి.